అక్కా అక్కా అక్కా, క్యాంటీన్లో ఇప్పుడే నీ గురించి ఒక విషయం విన్నాను. ఏంటంజలి అది? అసలు నువ్వు ఈ హాస్టల్కి ఎలా వచ్చావో తెలుసా? మీ అత్తయ్య మల్లిక ఆంటీ ఫోన్ చేసి వార్డెన్ చేత నీకు కాల్ చేయించారంట. వార్డెన్ క్యాంటీన్ ఆంటీతో చెప్తుంటే విన్నాను. నువ్వు వచ్చినప్పటి నుంచి మెస్ ఫుడ్ మెయింటెనెన్స్ అంతా ఎలా బాగుంటుందా అని ఆలోచించాను. అంతా మీ అత్తయ్య ఇచ్చిన వార్నింగే. పోనీలే, నీ వల్ల మేమంతా హ్యాపీ. నువ్వేమీ అనుకోకపోతే ఒకటి అడగనా? ఏంటంజలి? అంత ప్రేమించే ఫ్యామిలీని వదిలేసి ఇలా హాస్టల్లో ఎందుకుంటున్నావు? ఈ రోజుల్లో పెళ్లి చేసుకుని కూడా 1 మంత్ తిరగకుండానే డివోర్స్ అనే వాళ్ళని చూశాను. నువ్వు వద్దంటున్నా సార్ నీ కోసం డైలీ ఆ గేటు దగ్గరే నిలబడి ఉంటారు. అలాంటి ఫ్యామిలీలో పార్ట్ అవ్వాలంటే ఎంత అదృష్టం ఉండాలి. నువ్వే అన్నావు కదా అంజలి, ఇలాంటి కుటుంబం ఉండాలంటే అదృష్టం ఉండాలి అని. ఆ అదృష్టం నాకు లేదు కదా. అక్క, నేనేమైనా తప్పుగా మాట్లాడితే సారీ. నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు అంజలి. నా తలరా తింతే సంతోషం నా జీవితంలో ఎక్కువసేపు ఉండదు. నా గురించి ఆలోచిస్తున్న వాళ్ళకు కూడా ఉండదు. ఈ పాప అంజు మన ధ్రువ సార్ కూతురు. అక్కా, ఏం చేస్తున్నావు? వెళ్ళిపోవాలంజలి. ఎక్కడికక్కా? వాళ్ళని కాదని హాస్టల్కి వచ్చినప్పుడు ఈ దూరం సరిపోతుందనే అనుకున్నాను. సరిపోవడం లేదు. ఇప్పుడు నా నీడను కూడా వాళ్ళు చేరుకోలేని చోటికి నేను వెళ్ళిపోవాలి. ఎందుకు? అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. ఇది నీకు చెప్పినా అర్థం కాదులే. నేనిప్పుడేమీ చెప్పలేను. నాకు ఒక సహాయం చేస్తావా? అక్క, నువ్వు నా కోసం చాలా రిస్క్ తీసుకున్నావు. నీ కోసం నేను ఏదైనా చేస్తాను. నేను వెళ్ళిపోయానన్న విషయం వార్డెన్కి ఇప్పుడే తెలియకూడదు. ఎవరికి తెలియకుండా వెళ్ళిపోవాలి. కానీ మెయిన్ గేట్ నుంచి వెళ్తే సీసీ కెమెరాలు ఉంటాయి. వార్డెన్ చూసేస్తారు, వాళ్ళకి చెప్పేస్తారు. అలా జరగకూడదు. నువ్వేం కంగారు పడకక్క. అప్పట్లో నా బాయ్ ఫ్రెండ్ని కలవడానికి హాస్టల్లో వాళ్ళు అలౌ చేయకపోతే నేనొక దారి కనిపెట్టాను. అటువైపు కెమెరాలుండవు, అటునుంచి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ అంజలి. నీకు హెల్ప్ చేసే ఛాన్స్ రావడం నాకు హ్యాపీనే. కానీ ఇలా చేయాలంటేనే బాధగా ఉంది. నా గురించి బాధపడక అంజలి. నేను ధైర్యంగా ఉన్నాను. నువ్వు బాగా చదువుకో అంజలి. అమ్మ ఆరోగ్యం బాగాలేదు, నీ గురించి టెన్షన్ పడుతున్నారు. మంచి ఉద్యోగం తెచ్చుకొని అమ్మని బాగా చూసుకోవాలి. చదువుని నెగ్లెక్ట్ చేయకు. అదే నీకు జీవితాంతం ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటుంది. సరే అక్క. సరే, వెళ్ళొస్తాను. జాగ్రత్త.
ధ్రువ, ఇంకా పడుకోలేదా? ఆఫీస్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఎలా ఉండగలుగుతానమ్మా? ఆఫీస్లో అందరి ముందు వసుంధర ఏం మాట్లాడిందో విన్నావు కదా? అసలు తను ఎందుకిలా చేస్తుంది? నన్ను దూరం చేసుకోవడం వల్ల తనకొచ్చే లాభమేంటి? అదే నాకు అర్థం కావట్లేదు ధ్రువ. కానీ ఒక్కటి మాత్రం నేను నమ్ముతున్నాను. తను ఏం చేసినా ఏదో ఒక కారణంతోనే చేస్తుంది. కారణంతోనా? కాదమ్మా, పిచ్చెక్కి చేస్తోంది అది. ఆ పాప నా కూతురని అందరికీ చెప్పింది సరే, కానీ మీరాన్ని నన్ను పెళ్లి చేసుకోమని చెప్పడం తనకెంత ధైర్యం? నా మనసులో తను తప్ప ఇంకెవరు ఉండరని తనకు తెలియదా? లేక తెలిసి నన్నిలా హింసిస్తోందా? ధ్రువ, వసుంధర మనస్తత్వం నాకు తెలుసు. తను అందరి మంచి కోరుకుంటుందిరా. కాకపోతే ఏదో జరిగింది అనిపిస్తోంది. తనని ఎవరైనా బెదిరిస్తున్నారంటావా? ఇంకా చాలా ఆపమ్మా. నీ వల్లే అది ఇలా తయారైంది. ప్రతిదానికి వెనకేసుకొస్తావు. తన్ని ఎవరూ బెదిరించడం లేదు, తనే నన్ను బెదిరిస్తోంది. అది ఏదేదో ఊహించుకుని అదే నిజమనుకుంటుంది. దొరికిందే సందని ఆ దాస్ కూడా ఎలా మాట్లాడుతున్నాడో చూసావుగా. మీరాని నేను అవమానిస్తున్నానంట. అసలు మీరా వల్ల మన జీవితాలు ఎంత అల్లకల్లోలం అయ్యాయో అది ఎవరో అడగరు. అవును ధ్రువ, వసు అన్నీ తప్పుగానే అర్థం చేసుకుంటోంది. కానీ నువ్వు లేని వసుంధర, వసుంధర లేని నువ్వు అసంపూర్ణం అని తను మర్చిపోతోంది. నువ్వు ఎలా అయితే తను లేకపోతే ఉండలేవో, తను కూడా నువ్వు లేకపోతే ఉండలేదురా. నా కళ్ళతో చూశాను. అది నిన్ను ఎంత ప్రేమించిందో, నీకోసం ఏమేం చేసిందో. ఇంకా చాలా ఆపమ్మా. ఈ నాటకానికి ఇక్కడితో తెరపడాల్సిందే. రేపొద్దున్నే హాస్టల్కి వెళ్తాను. అక్కడే తాడో పేడో తేల్చుకుంటాను. పోనీలే అని ముద్దు చేస్తుంటే నెత్తికెక్కి కూర్చుంటుంది. ధ్రువ, బ్రతిమాలి చెప్పి చూడరా, తను వింటుంది. ఇప్పటిదాకా అదే చేశాను కదమ్మా. ప్రేమగా చెప్తే వినడం లేదు కదా. ఇంకా 4 తగిలించైనా సరే తన చేయి పట్టుకుని ఇంటికి లాక్కొస్తాను. తన హక్కేంటో, నా భార్యగా తన స్థానమేంటో తనకి, తనతో పాటు ఆ దాస్కి, మీరాకి కూడా తెలిసేలా చేస్తాను. ధ్రువ, ఆవేశపడకో. లేదమ్మా, ఇది ఆవేశం కాదు, నా ఆవేదన. నాకు వసుంధర కావాలి. నేను తన్ని తీసుకుని వస్తాను. ఇది నా మాట. అమ్మా, ఈ విషయంలో కొంచెం నాకు సపోర్ట్ చేయమ్మా. సరే ధ్రువ, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. వసుంధర ఉంటేనే ఈ ఇంటి కళ. తను తీసుకున్న నిర్ణయం తప్పు అని నిరూపించు. నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా. గుడ్ నైట్ ధ్రువ. వసుంధర, నువ్వు ఎన్ని గోడలు కట్టుకున్నా వాటన్నింటినీ కూల్చేసి నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను. చూడు, రేపు ఏం జరగబోతుందో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వసుంధర ఈరోజు హాస్టల్ ఖాళీ చేస్తుంది. తన బిల్స్ అన్నీ రెడీ చేయండి. అన్నీ సెటిల్ చేసేస్తాను. ఇంకా తను ఇక్కడ ఉండదు, ఇంటికి తీసుకెళ్ళిపోతాను. అవునా సార్? చాలా సంతోషం సార్. ఇప్పుడే బిల్స్ అన్నీ రెడీ చేస్తాను. ముందే చెప్పుంటే మీకు వెయిటింగ్ టైం లేకుండా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి ఉండేదాన్ని. వసుంధర నిన్న కూడా చెప్పలేదే.
ఇప్పుడు చెప్తుందిలేండి. ఒకసారి తన్ని పిలుస్తారా? సరే సరే, ఒక్క నిమిషం, తనకు ఫోన్ చేస్తాను. The number you are trying to call is currently not reachable. సార్, వసుంధర ఫోన్ కలవట్లేదు సార్. తన రూమ్మేట్ అంజలికి ఫోన్ చేస్తాను. అంజలి, ధృవ సార్ వచ్చారు. ఒకసారి వసుంధర్ని రమ్మని చెప్పు. సరే మ్యామ్. వస్తుంది సార్. హాయ్ అండి. హాయ్ అంజలి, మీ అక్కేది రాలేదా? చూడు, ఇది నా మాటగా చెప్పు, గట్టిగా చెప్పానని చెప్పు. ఇంకా ప్యాకింగ్ చేసుకొని దిగమను. గొడవ చేయొద్దని చెప్పు. ఒకవేళ గొడవ చేసినా ఉపయోగం లేదని చెప్పు. తన కాళ్ళు చేతులు కట్టేసైనా కారులో పడేసి తీసుకువెళ్తానని చెప్పు. అక్క రూమ్లో లేదు, ఆ? వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? చూడంజలి, మీ అక్కకి చెప్పు, ఇక డ్రామాలు ఆపమని చెప్పు. తన మొండితనాన్ని భరించే స్టేజ్ నేను దాటేశాను. ధ్రువకి కోపం వస్తే ఎలా ఉంటుందో తనకి బాగా తెలుసు. వెళ్ళి చెప్పు, నేనే వెళ్ళి మాట్లాడతాను. వసుంధరా, 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 బయటికి రా. వసుంధరా, వసుంధరా, ఇంకా చాలు, బయటికి రా. అనవసరంగా సీన్ చేయకు. మర్యాదగా నువ్వు వస్తే బాగుంటుంది. వసుంధరా, సార్ ప్లీజ్ సార్, ఇలా అరవకండి. వసుంధరా, వసుంధరా, వసుంధరా. సార్ ప్లీజ్ సార్, ఇలా అరవకండి సార్. అందరూ ఆఫీస్లోకి వెళ్ళిపోయారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అరుస్తాను, ఇలానే అరుస్తాను. మిమ్మల్ని నమ్మి హాస్టల్లో పెడితే ఒక మనిషి లగేజ్ పట్టుకుని వెళ్ళిపోయిన విషయం కూడా తెలియకుండా హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారా? ఆ రిసెప్షన్లో ఎవరున్నారు? తేలుస్తాను, అన్నీ తేలుస్తాను. ఏయ్, నిన్ను కూడా వదలను. మీ అందరి మీద కేసు పెడతాను. అవునంజలి, తను బట్టలు సర్దుకుంటున్నప్పుడైనా నువ్వు చూసుంటావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగుంటావు కదా. మర్యాదగా చెప్పు, ఎక్కడికెళ్ళింది? అడిగేది నిన్నే, ఎక్కడికెళ్ళింది? అంజలి, అంజలి, ధ్రువ సార్ ఖచ్చితంగా నా కోసం రేపు వస్తారు. నేనిక్కడ లేను అని గొడవ చేస్తారు. నేను కనిపించకపోతే కోపంతో ఊగిపోతారు. ఆ టైంలో ఈ లెటర్ ఆయనకి ఇవ్వు. ఆయన ప్రశ్నలకి ఇందులో సమాధానాలు ఉంటాయి. వస్తాను, జాగ్రత్త. చెప్పు, నీకు చెప్పే ఉంటుంది కదా. నిజంగా తెలీదు సార్. నిన్న అక్క కొంచెం డల్గా ఉంది. ఏం జరిగింది అని అడిగితే రేపు చెప్తానని చెప్పింది. కానీ నేను నిద్ర లేచి చూసేసరికి తన షెల్ఫ్ ఖాళీగా ఉంది. అందులో ఈ లెటర్ ఒక్కటే ఉంది. ధ్రువ సార్, ఇది ఉత్తరం కాదు. నా లోపల చచ్చిపోతున్న ఓపిక పంపుతున్న ఆఖరి హెచ్చరిక. మీతో నడిస్తే తోడు దొరుకుతుందనుకున్నాను, కానీ ప్రతి అడుగులోనూ ఒక అబద్ధం తోడవుతుందని ఊహించలేదు. భర్త పక్కనుంటే భార్యకి భవిష్యత్తు కనిపిస్తుంది, కానీ మీతో నాకు అది కనిపించడం లేదు. ఒక చీకటి గదిలో గోడలను తడుముకుంటూ నడుస్తున్నట్టుగా ఉంది. హృదయం మోర్చుకోలేనిది
పెదవులు విడిరాగా నిలువవే కడదాకా జీములో బతకవే ఒంటరిగా. ఇంట్లో నుంచి వచ్చేస్తేనైనా నాకు స్వేచ్ఛ దొరుకుతుందేమో అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా నాకు ఊపిరాడలేదు. ప్రేమ ఉంటే అర్థం చేసుకుంటారు, కానీ మీరెప్పుడూ నా అవసరాలని నా పరిస్థితుల్ని వాడుకున్నట్టుగానే ఉంది. హృదయం ఓర్చుకోలేనిది గాయం. ఇకపై ఒక మనిషిని ప్రేమించడం అంటే వాళ్ళని మనకు కావలసినట్టుగా మార్చుకోవడం కాదు సార్. వాళ్ళకేం కావాలో తెలుసుకోవాలి. ఇంకా చాలు సార్. మీ మాయ మాటలకి పడిపోయే ఆ పాత వసుంధర ఇప్పుడు లేదు. నన్ను మీరే మీ అబద్ధాలతో చంపేశారు. ఇప్పుడున్న ఈ వసుంధరకి కేవలం ప్రశాంతత కావాలి. మీ నీడ కూడా సోకని ప్రశాంతత. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను సార్. తేలని మైకల్లో పడకని ఆపవే. చితరుల చిరునవ్వుల్లో నన్ను వెలిగించావే ప్రేమ. మరి నా కను పాపల్లో నన్ను పై నిలిచావే మా. తెల్లవారి తొలి కాంతి దయచేసి నన్ను వెతికే ప్రయత్నం చేయొద్దు. అని ఎవరి నడక ఇంత ప్రపంచంలో నాకు 4 అడుగులు లేకుండా చేయకండి. హృదయం ఓర్చుకోలేనిది గాయం. ఇకపై తలచుకోరానిది నిజం. ఇట్లు మీకు ఏమి కావాలనుకోని వసుంధర. వసుంధర, నీకు నా నీడ కూడా సోకని ప్రశాంతత కావాలా? నేను ప్రేమించాననుకున్నాను, కానీ నిన్ను కేవలం బంధించానని చెప్పేసి వెళ్ళిపోతావా? సార్కి వాటర్ తీసుకొనిరా. సరే మేడం. సార్, కొంచెం వాటర్ తాగండి సార్. థ్యాంక్స్. ఇది వసుంధర ఇన్ని రోజులు మీ హాస్టల్లో ఉన్నందుకు. కోపంలో ఏదో మాట్లాడేశాను, సారీ. కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళండి సార్. లేదు మ్యామ్, నేను వెళ్ళి వసుంధరని వెతకాలి. ఇప్పుడు పట్టుకోకపోతే ఇక వసుంధర నాకెప్పటికీ దొరకదు. ఒక మనిషిని ప్రేమించడం అంటే వాళ్ళని మనకు కావలసినట్టుగా మార్చుకోవడం కాదు సార్. వాళ్ళకేం కావాలో తెలుసుకోవాలి. కొంతమంది మనస్తత్వాలు అర్థం కావంజలి. ఇంతగా ప్రేమించే భర్త, ప్రాణంగా చూసుకునే అత్తగారిని వదిలేసి ఎలా వెళ్ళాలనిపించిందో తనకి. హాస్టల్లో 4 రోజులు రూమ్ షేర్ చేసుకున్న నా కోసమే అక్క ప్రాణం మీదకు తెచ్చుకుంది. అలాంటిది ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్న సార్ని వదిలి వెళ్ళిపోయిందంటే ఏదో స్ట్రాంగ్ రీజనే ఉండుంటుంది. కానీ ఆ రీజన్ కంటే గొప్పదైన వీళ్ళ ప్రేమే గెలవాలి. ఇలాంటి లవ్ స్టోరీ నేనెప్పుడూ చూడలేదు. దేవుడా, వీళ్ళెప్పుడూ కలిసుండేలా చూడు స్వామి.
ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫోటోలో ఆమెను ఎక్కడైనా చూసారా? చూడలేదు బాబు. ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు బాబు. బ్రదర్, ఈ అమ్మాయిని ఏమైనా చూసారా? లేదు, చూడలేదు బ్రో. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఆ లెటర్ చూసావా అమ్మా? అది చదివాక నేను బతికున్న శవంలా ఫీల్ అవుతున్నాను. ధ్రువ, అలా మాట్లాడుకురా. ఇంకెలా మాట్లాడాలో చెప్పమ్మా. వసుంధర ఎవరో నందితికి వెంటనే చెప్పేయాలి. అదే అన్ని సమస్యలకి పరిష్కారం. ఇప్పుడే వెళ్ళి నందితికి నిజం చెప్దాం. పద. భాస్కర్, అయ్యో, కాపాడండి, కాపాడండి.